నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని పెద్ద వాల్గోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గీతం ఆలపించిన జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి, బీజేపీ నాయకులు, విద్యార్థులు, అలాగే పలు అంశాలపైన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మాట్లాడడం జరిగింది. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం. జై హింద్. నిన్ననే సర్పంచ్ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్ని అధికారులు పూర్తి చేశారు. ఇవాళ గజెట్ రిలీజ్ చేస్తారేమో. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ రూరల్లో నిన్న జక్రాన్పల్లి, ఇవాళ ఉదయం సిరికొండ, దాని తర్వాత దరిపల్లి, ఇందల్వాయి మండల్ మీటింగ్స్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఒకటే ఉద్దేశం, స్థానికంగా సర్పంచ్ అనేది చాలా పెద్ద పని. నిస్వార్థంగా సేవ చేసి ఇవాళ ఏదో 500 రూపాయలు, 1000 రూపాయలు, 5 లక్షల రూపాయలు, 10 లక్షలు ఖర్చు పెడుతున్నాడు కాకుండా, ఏ గ్రామం అయితే సర్పంచ్ ఎన్నుకుంటుందో, వార్డు మెంబర్లు ఎన్నుకుంటుందో ఆ గ్రామ అభివృద్ధి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎన్నుకునే విధంగా, ఎందుకంటే ఈరోజు ఏ గ్రామాల్లో తీసుకున్నా కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటే దేశం ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో గ్రామం కూడా అదే రకంగా ముందుకెళ్తుంది. కాబట్టి నేను మొత్తం యావత్తు ఇందూరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బే పరమావధి కాకుండా గ్రామ సేవనే ముఖ్యంగా చూసి, గ్రామ సేవ కోసం, ప్రజల కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ఇది పార్టీ సింబల్ ఉన్న ఎలక్షన్స్. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రామీణ వ్యవస్థలో ఏ పని తీసుకున్నా ఇలా గ్రామ పంచాయతీల యొక్క డబ్బులు కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి వస్తలేవు. ఇలా ఏ ఒక్క గ్రామం తీసుకున్నా ఈ గ్రామ స్వరాజ్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ కొడితే ఆ గ్రామంలో ఎన్ని లక్షల రూపాయలు ఈ సంవత్సరం, గత 11 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలో 12 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఈ 12 సంవత్సరం నుంచి కేంద్రం నుంచి ఏ సంవత్సరం ఎంత వచ్చిందో కూడా ఉంటుంది. ఇలా ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి మోర్లు కానీ
లేదు సిమెంట్ రోడ్లు కానీ, లేదు కుళాయిలు కానీ, లేకపోతే వీధి దీపాలు కానీ, అలాగే ప్లంబర్లకు కానీ, ఎలక్ట్రీషియన్లకు కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీకి కానీ, గ్రామ పంచాయతీ ఊడ్చే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ జీతాలు వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తున్నాయి. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది చాలా దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని చెప్తున్నారు. ఎమ్మెల్యేని గెలిపించినా ముఖ్యమంత్రి అయినా మన గ్రామాలకు రూపాయి రాలేదు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సర్పంచ్ని మాత్రం నిస్వార్థంగా సేవ చేసినోడు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మన గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తాడు. రేపు మంచిగా ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులుగా కమలం పువ్వు గుర్తుండదు, కానీ ఏ గ్రామంలో గుర్తు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు నిలబడుతున్నారు. వారికి ఓటేసి గెలిపించాల్సిందిగా అందరికీ ఇచ్చేసుకుంటూ ఏ రిజర్వేషన్లు వచ్చినాయో అక్కడ ఎవరు ఉత్తమమైన వ్యక్తి మా గ్రామ శాఖలు మా వాళ్ళందరూ కూడా మద్దతుదారులుగా నిలబెడతారని చెప్పి తెలియజేసుకుంటాం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఖానాపూర్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మోతే ఎల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ మోతే భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ తాటికొండ సదానందం, మాజీ ఉప సర్పంచ్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షులు గొర్ల ఆంజనేయులు యాదవ్, యూత్ ప్రధాన కార్యదర్శి గాండికోట రవి, శ్రీకాంత్, కాటం రవీందర్ రెడ్డి, సంపత్ కుమార్, సిసి అధ్యక్షులు కాటం రేణుక, కవిత, వివోఏలు సఫియా, రాజమణి, మహిళా స్వశక్తి సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం ఉల్పరం మొల్గర గ్రామాల మధ్యలో ఉన్న దుందుపి వాగులో ఉన్న రోడ్డును అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు రోడ్డు మట్టిపోసి రాకపోకలు పునరుద్ధరించడం జరిగింది. ఈ కార్యక్రమాలను ఉల్పర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి చేయడం జరిగింది. వాహనదారులు రోడ్డు పనులు పూర్తి చేయించినందుకు ఎమ్మెల్యే వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోడ్డు కార్యక్రమం అనేది మొలగర ఉల్పరం మధ్యలో హిందూ వాగు తెగిపోయి దగ్గర ఒక 4 months దగ్గర అవుతుంది. ఈ పార్టీ పూర్వకంగా 2 సార్లు అయిపోయింది, ఇది 3వ సారి చేపిస్తున్నాం. డాక్టర్ వంశీకృష్ణ గారు దృష్టికి తీసుకుపోవడం వల్ల ఇది త్వరితగతిన పూర్తి కావాలని చెప్పి ఈ యొక్క పబ్లిక్ చాలా అంతరాయం కలుగుతుంది కాబట్టి డాక్టర్ వంశీకృష్ణ గారికి విన్నపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది పడి మినిమం ఒక 1/2 కిలోమీటర్కి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు రాస్తా రాకు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఎమ్మెల్యే గారు తీసుకోవడం జరిగింది. ఇక అతి త్వరలో ఉడకంగా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది, రోడ్డును చూడడం జరిగింది. త్వరలో ఉడకంగా ప్రతి పనులు స్టార్ట్ చేస్తామని మాట్లాడడం జరిగింది. ఎంతగా త్వరితగతిలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారికి విన్నపిస్తూ మా యొక్క బాధను తెలియజేస్తున్నాము. గత 4 నెలలుగా ఉల్పరాటు మొలగర వాగు పోయి రాకపోకలు బంద్ అయిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రోడ్డు మరమ్మతులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాకపోకలు వచ్చిపోయేలకు అంతరాయం లేకుండా రోడ్డు మరమ్మతు చేపట్టాలని ఎమ్మెల్యే గారి కోరింది. కాబట్టి మన అంతి మేరకు ఈ నిర్మాణం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విధానం సందర్శించారు. రోడ్డు తీపిన దాని గురించి నిర్మాణం పూర్తి కావాలని చెప్పి ఈరోజు మనం ప్రారంభం చేయించినారు. దానివల్ల ప్రజలకు అంతరాయం లేకుండా సేవలు బాగా కొనసాగుతున్నాయి. దానివల్ల ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ వారి ఆధ్వర్యంలో ఈ పనులు జరగడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందుకని వారికి అందరి తరఫున వాళ్ళకి విశేష చెప్తున్నాం మేము అందరం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో ఆదివారం 8,969 చీరలను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి మహిళా సంఘాలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఉక్కు మహిళగా ఎదగాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం తెలంగాణను ప్రపంచంతోనే పోటీ పడేలా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతుందని అన్నారు.
మంచి చీర కట్టుకోవాలని చెప్పి స్పెషల్గా డిజైన్ చేయించి మరే ఒక మంచి చీరలు మనందరికీ కూడా మీ అందరికీ ఇస్తున్నారు. అది చాలా సంతోషం. ఇంకొక బాధ ఏంటంటే మనందరికీ ఒక సామెత తెలుసు, నిజం గడప దాటకముందే అబద్ధం 10 ఊళ్ళు తిరిగి వస్తుందంట. ఇంత మంచి పనులు చేస్తున్నారు. మంచి పని చేసే వాళ్ళకి ఒకటే దృష్టి ఉంటుంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మహిళలకు ఈ కవర్ చూసింటారు, ఇందిరా మహిళా శక్తి. మీరందరూ కూడా ఇందిరమ్మలే. ఇందిరమ్మ అంటేనే మనందరికి ఆదర్శం, ఓ మహిళా శక్తి. ఈరోజు మహిళలందరూ కూడా గర్వపడే విధంగా ఇందిరమ్మ ఆ రోజు రాజ్య పాలన కొనసాగించింది. ఐరన్ లేడీ, ఉక్కు మనిషి అని ఎందుకు పేరు వచ్చింది? ఆమెను ఆదర్శంగా తీసుకోండి. మీ దగ్గరికి మీ జోలికి కూడా ఎవరు రారు. నేను చెప్తా ఉన్నా కదా, మీరందరూ కూడా ఉక్కు మనుషులుగా ఇందిరాగాంధీ అంత రోజులు కావాలని చెప్పేసి కోరుతూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రేవంత్ అన్న ఒక మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి మన పాలమూరోడు. ఎందుకంటే పాలమూరులో ఏదైనా మాట ఇస్తే మాట తప్పం. ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తాం పనిచేయడానికి, మోసం చెయ్యం, ఎక్కడ దింగపోం. మాకైతే ఇది అవుతుంది లేకుంటే కాదని చెప్తాం అంతే ఓపెన్గా. అందుకే ఆయన అన్ని చెప్తున్నాడు, మా అప్పు ఇంత, మాతోనే ఇన్ని పైసలు ఉన్నాయి, గివ్ అయితే ఇవ్వగలుగుతామని. దాన్ని కూడా తప్పుడు మాట్లాడుతున్నారు. సో అది పాలమూరులోకి ఉన్నది. ఎందుకంటే పాలమూరులో మోసం ఎట్లా చేయాలో తెలియదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోళ్ళు కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక కొటేషన్ పెట్టింది ఇక్కడ, ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం అక్కా చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక. ఇప్పుడే మా స్వర్ణమ్మ గారు చెప్పారు, సారీ చూస్తే కూడా వెయిట్ ఉంది. అంటే నా క్వాలిటీ గురించి మీకు బాగా తెలుస్తుంది కాబట్టి చెప్తా ఉన్నా. సో ఏదైనా చేసే ఉపయోగకరంగా ఉండాలి. దానికోసమే ఈరోజు మా ప్రయత్నం. ముఖ్యంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నది, ఓన్లీ ఈ శారీస్ అనేవి ఓన్లీ ఒక మహిళా సంఘ సభ్యురాలకి కాదు, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా అందిస్తాం. మీరు 100% చెప్పండి. ప్రభుత్వం ఆఫ్టర్ 18 ఇయర్స్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా, రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ కార్డు ఇవి ఇస్తాం. మొదటి విడతల ఇప్పుడు మహిళా సంఘ సభ్యులకు ఇస్తున్నాం. మీరందరూ కూడా చేయాల్సింది ఒకటే, మిగతా వాళ్ళని కూడా మీ మహిళా సంఘం ఇప్పుడు దాదాపు మన మండలంలో 8,900 మీరు కూడా చాలా సందర్భాల్లో మీటింగ్లో పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాన్ని నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. మీరు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేస్తుంటారు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతోనే మనం ప్రభుత్వం పనిచేసుకుంటూ పోవాలి. వాళ్ళకి ఏమేమి స్కీమ్స్, ఏ స్కీమ్స్ వచ్చినా ఫస్ట్ మహిళలకి, మహిళా సమాఖ్యలకి ఇవ్వాలి, మహిళా సంఘాలకు ఇవ్వాలి. వాళ్ళైతేనే పొదుపుగా ఆ కార్యక్రమానికి చేసుకోగలుగుతారు, మంచిగా పేరు తీసుకురాగలుగుతారు అని చెప్పేసి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మహిళా సమాఖ్య సంఘాలకు సంబంధించి గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడే ప్రమాద బీమా గురించి మన పీడీ గారు మీకు చెప్పారు. గతంలో ఎవరు కూడా ఆ ప్రమాద బీమా మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వలే. ఈరోజు మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉన్న వ్యక్తి ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు వాళ్ళకు అంటే ఇన్సూరెన్స్ రూపకంగా ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళు తీసుకున్న రుణం కూడా కంప్లీట్గా మాఫీ చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో భూత్పూర్ మండలం ఒక మహిళ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై చనిపోతే నా చేతుల మీదుగానే 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినాము. ఆమెకి 2 lakhs అబో లోన్ ఉంటే కూడా ఆ లోన్ కూడా. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ గారు ధన్యవాదాలు తెలిపారు. సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలోని బస్సు అగ్ని ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది ఒండ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనను మీరు సాత్వికంగా మరియు నిర్ణయాత్మకంగా నిర్వహించడం పట్ల మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు దుఃఖంలో ఉన్న సమయంలో మీ స్పష్టమైన ఆదేశాలు బాధిత కుటుంబాలకు చాలా అవసరమైన సహాయాన్ని అందించాయి. మీ సూచనల మేరకు ఆలస్యం లేకుండా ప్రత్యేక హెల్ప్ లైన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. నుంచి సౌదీ అరబ్కు వెళ్ళిన ఉమ్రా యాత్రికులు ఒక బస్ యాక్సిడెంట్లో మదీనా షరీఫ్కు 25 కిలోమీటర్ దూరంలో యాక్సిడెంట్లో 45 మంది కాలిపోయి చనిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ విషయం తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా అందరికీ అజరుద్దీన్ మినిస్టర్ గారు, నేను, మా చైర్మన్ అందరూ కలిసి ఇమ్మీడియట్లీ
మనం ఏం సాయం చేస్తాం వాళ్ళ చుట్టాలతో మాట్లాడుకొని యాక్షన్ తీసుకోమంటే మేము వాళ్ళ ఇంట్లో పోయి అడిగినాం, మీరు ఇక్కడికి తీసుకురమ్మంటారా, మీరు అక్కడనే బరియల్ చేయమంటారా? వాళ్ళందరూ ఏమో అంత పవిత్రమైన ప్లేస్లో చనిపోయినారు కాబట్టి అక్కడే మాకు చేపియండి, అక్కడనే మాకు మంచిగా ఉంటుంది, తీసుకురావడానికి కంటే దానికే మాది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఒక ఆలోచన మీదనే మరి క్యాబినెట్ ముఖ్యమంత్రి పెట్టి 3 డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ నెంబర్ 1, ఆ చనిపోయిన వాళ్ళ నుంచి ఒక్కొక్క వ్యక్తి ద్వారా చనిపోయిన ఒక వ్యక్తికి 2 చుట్టాలు, వాళ్ళ బంధువులు 2 పోయేందుకు వాళ్ళను మేము ఎంతమందికి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్స్ అండ్ ఉన్న వాళ్ళకి అందరికీ 44 మనుషులు దొరికినారు. వాళ్ళకందరికీ కూడా ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ప్రభుత్వం ఖర్చుతో అక్కడ మదీనా షరీఫ్కు పంపించడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 డిసిషన్, చనిపోయిన వ్యక్తులు ఎంతమంది వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎస్గ్రేషా. 3వ డిసిషన్, అది ఒక హై పవర్ డెలిగేషన్ అజరుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి పంపించినాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి మీ తరఫు నుంచి ఒక డెలిగేషన్ పంపాలని మినిస్టర్ ఆఫ్ ఎక్సలెన్స్ జయశంకర్ గారితో మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఒక డెలిగేషన్కు పంపి 4 డిసిషన్ క్యాబినెట్ తీసుకున్నా. అదృష్టానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డెలిగేషన్ నాకే బ్రీఫ్ చేయమంటే నేనే క్యాబినెట్లో కూర్చొని రాత్రి 10 o'clock బ్రీఫ్ చేసిన సంగతి కూడా అందరు మీరు చూసిందే. కానీ ఇంత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చర్యలు తీసుకొని అది చేసిన చర్యలకు నిన్న 1 o'clock జోహర్కి నమాజ్లో వాళ్ళకందరికీ మస్జిద్ నబవీ మదీనా షరీఫ్లో వాళ్ళకి నమాజ్ జనాజా, తర్వాత అక్కడనే జన్నతుల్ బఖీ అని గ్రేవ్ యార్డ్ ఉంది, ఆ గ్రేవ్ యార్డ్లోనే వాళ్ళకు బరియల్ చేయడం జరిగింది. వాళ్ళ ఇచ్చ అక్కడ పోయిన వాళ్ళది కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబాలది అదే ఉండే, ఇదే కబ్రస్థాన్లో గ్రేవ్ యార్డ్లో మా వాళ్ళది బరియల్ కావాలా, ఇక్కడనే కావాలని ఉండే. వాళ్ళు అనుకున్న తిరగనే మరి మా ఫలితం మా నెగోసియేషన్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే సౌదీ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో ఇది సక్రమంగా కార్యక్రమం జరిగినందుకు, దీనికి గౌరవ ముఖ్యమంత్రి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నందుకు నేను మొహమ్మద్ అలీ షబీర్ అడ్వైజర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, సెంట్రల్ గవర్నమెంట్కి, సౌదీ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాను.